ఆర్ఆర్బీ సికింద్రాబాద్ నుండి లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ లేటెస్ట్ అప్డేట్ గురించి ఈ సెషన్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఆర్పీఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ 2024కి సంబంధించి ఫోటో అండ్ సిగ్నేచర్ ఎర్రర్ గురించి ఈ అప్డేట్ రిలీజ్ చేశారు. ఛానల్లో ఈ వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను చేస్తున్న ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఆర్పీఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి ఎవరైతే అప్లై చేశారో కొందరు ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది ప్రాపర్గా అప్లోడ్ చేయలేదు. దీనికోసం రైల్వే బోర్డు మరొక అవకాశం కల్పించింది. న్యూ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ని యాజ్ పర్ స్టాండర్డ్స్ ప్రకారం రీఅప్లోడ్ చేయడానికి రైల్వే బోర్డు ఈ అవకాశం ఇచ్చింది. ఆర్పీఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి అప్లికేషన్ చేసినప్పుడు ఏ మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి ఇచ్చారో ఒకసారి చెక్ చేసుకోండి. ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది ప్రాపర్గా అప్లోడ్ చేయని వారికి మెయిల్ అండ్ మెసేజెస్ వస్తున్నాయి. మీరు అప్లికేషన్ చేసినప్పుడు ఏ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఇచ్చారో వాటికి మెయిల్ మెసేజెస్ వస్తున్నాయి. ప్రాపర్గా అప్లోడ్ చేయని వాళ్ళకి మాత్రమే వస్తున్నాయండి. మనకు స్టాండర్డ్స్ ప్రకారం ఎవరైతే ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేశారో వాళ్ళకి మెయిల్స్ రావు. ఈ విధంగా మెయిల్ మెసేజెస్ వచ్చిన వారు రైల్వే అఫీషియల్ వెబ్సైట్లో June 15th అఫీషియల్ లింక్ ఓపెన్ అవుతుంది. మీరు ఈ లింక్ని యూస్ చేసి ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది ప్రాపర్గా రీఅప్లోడ్ చేయాలి. మెయిల్ మెసేజ్ వచ్చిన వారు ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయకపోతే వారి అప్లికేషన్ అనేది ఆటోమేటిక్గా రిజెక్ట్ అవుతుంది. మెయిల్ మెసేజెస్ వచ్చిన వారు ఫోటో అండ్ సిగ్నేచర్ రీఅప్లోడ్ చేయడానికి June 15th to 17th వరకు టైం ఇచ్చారు. ఈ లింక్ అనేది యాక్టివేషన్లో ఉంటుంది. ఈ మెయిల్ మెసేజ్ ఆర్పీఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో ఆల్రెడీ మెన్షన్ చేసిన స్టాండర్డ్స్ ప్రకారం మాత్రమే ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది రీఅప్లోడ్ చేయాలి. నోటిఫికేషన్లో ఆల్రెడీ మెన్షన్ చేసిన స్టాండర్డ్స్ వచ్చేసి 30 to 70 kbలో ఉండాలి. ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది ఫోటో వైట్ బ్యాక్గ్రౌండ్లో ఉండాలి. ఫోటో బ్లర్గా ఉండకూడదు. రీసెంట్ ఫోటో అయి ఉండాలి. ఈ స్టాండర్డ్స్లోనే ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది రీఅప్లోడ్ చేయాలి. ఈ సెషన్లో డిస్కస్ చేసిన అప్డేట్పై మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్కి రిప్లై ఇస్తాను. ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్లో ఆర్పీఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించిన ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది రీఅప్లోడ్ గురించిన ఎర్రర్ని లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది రీఅప్లోడ్ చేయడానికి June 15th rrbapply.go.in అఫీషియల్ వెబ్సైట్లో లింక్ యాక్టివేషన్ అవుతుంది. ఆ లింక్ని యూస్ చేసి మాత్రమే మీరు ఆల్రెడీ నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన స్టాండర్డ్స్ ప్రకారమే మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది రీఅప్లోడ్ చేయాలి. మీకు దీనిపై ఎటువంటి డౌట్ ఉన్నా హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా ఇచ్చారు. మీరు ఈ నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు. కాల్ చేసి మీ డౌట్ని క్లియర్ చేసుకోవచ్చు. ఫోటో అండ్ సిగ్నేచర్ రీఅప్లోడ్ చేయడానికి రైల్వే అఫీషియల్ వెబ్సైట్లో June 15th లింక్ యాక్టివేట్ అవుతుంది. ఈ లింక్ యూస్ చేసి మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ రీఅప్లోడ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.